నాంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 11వ తేదీ భారీ జాబ్ మేళా. మహానంది ఆలయ క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న దాదాపు 8 ఎకరాల భూమిని ఉత్త డబ్బులను ఏళ్ల తరబడి కట్టకుండా ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. నంద్యాల మార్కెట్ యార్డ్ లో ఉన్న నంద్యాల జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక పరిశీలించిన తాతిరెడ్డి తులసిరెడ్డి. ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. బనగనపల్లి పట్టణంలో పట్టపగలో కొండపేటలోని గోగాని కుమారి ఇంటిలో దొంగతనం. నాంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది ఆర్జీలతో ర్యాలీగా వచ్చి వినతి పత్రం. ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర బుధవారం చోరీలు కలకలం. నాంద్యాల జిల్లా బనగనపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 11వ తేదీ భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుళ జాతీయ కంపెనీ అయిన యామి ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఇండియా వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 11వ తేదీన ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. దీనికి ఏదైనా బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అని పేర్కొన్నారు. కావున జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగ మేళకి హాజరై ఉపాధి అవకాశం పొందగలరని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి విద్యార్హత పత్రాలను, బయోడేటా, ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తెచ్చుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, డీన్ ఆఫ్ అకాడమీస్ ప్రగతి రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ యువిఎస్ కుమార్, కేఎస్ కుమార్ పాల్గొన్నారు. బిఏ, బీబీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ చదివినటువంటి విద్యార్థులంతా కూడా హాజరు కావచ్చు. తర్వాత 2022 నుంచి 23, 24లో పాస్ అయిన విద్యార్థులంతా కూడా ఈ ఇంటర్వ్యూకి అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తొందరగా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, అవుట్లుక్ కానీ వీటి మీద మంచి స్కిల్స్ కలిగి ఉన్నట్లయితే వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మంచి డ్రెస్ కోడ్తో కూడా వాళ్ళు రావాలి. ఫార్మల్ డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ. తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వివేకానంద ఆడిటోరియంలో, శ్రీనివాస్ నగర్లోని వివేకానంద ఆడిటోరియంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హతలు కలిగిన వాళ్ళు 2022, 23, 24లో పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అర్హులు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారు వెంటనే జాబ్లో కూడా జాయిన్ కావాల్సి ఉంది. గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా ఈ హియామి ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని మంచిగా వారికి అక్కడ వాతావరణంలో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ ఎవరికి డబ్బులు పే చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇది టోటల్గా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ బట్టి ఈ ఉద్యోగం వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిరుద్యోగ యువకులను కోరుతున్నాను. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 11/2/2025 మంగళవారము జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళా ఇయామి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ వారు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ జాబ్ మేళకు కర్నూలు నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కావటానికి అర్హత కలిగి ఉంటారు. ఈ అర్హత కలిగినటువంటి వారు ప్రధానంగా డిగ్రీ 2022, 23, 24 సంవత్సరాల్లో పాస్ అయినటువంటి వారు మాత్రమే దీనికి అర్హులై ఉంటారు. ఇందులో పాల్గొనేటువంటి వారు తమ యొక్క రిజ్యూమ్తో పాటు వారి విద్యార్హతలను కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో 11/2/2025 9 గంటలకు ప్రారంభమవుతుంది. తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో అవకాశం అనేటువంటిది కల్పించబడుతుంది. మహానది ఆలయ క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న దాదాపు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దేవస్థానానికి చెల్లించాల్సిన గుత్త డబ్బులను ఏళ్ల తరబడి కట్టకుండా ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. పరిరక్షకుడినటువంటి చెప్పుకునే ఈ కూటమి కార్యకర్తలకు రూపాయలను కట్టకుండా దేవస్థానం అధికారులను ఇంటి చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తుండటం ఏంటని స్థానికులు భక్తులు చర్చించుకుంటున్నారు. కూటమి పార్టీకి చెందిన కౌలు రైతులకు అధికార పార్టీ నాయకుడు అడ్డుపడుతున్నారా అన్న సందేహాన్ని భక్తులు వెలుబుచ్చుతున్నారు. 3 సంవత్సరాల పాటు ఆలయ భూమిని సాగు చేసుకుని గుర్తు చెల్లించకుండా తిరుగుతున్న కార్యకర్తకు నాయకులు అండ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తుంది. ఆలయ ఆదాయాన్ని పెంచాల్సిన నాయకులు ఇలా అండదండలు కల్పించడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఆదాయం రాబట్టేందుకు అధికారులతో పాటు నాయకులు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. నంద్యాల మార్కెట్ యార్డ్ లో ఉన్న నంద్యాల జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక పరిశీలించిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర మార్కెఫై డైరెక్టర్ దాతిరెడ్డి తులసిరెడ్డి. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో ఉన్న నంద్యాల జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెఫై డైరెక్టర్ దాతిరెడ్డి తులసిరెడ్డి అక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలను చూసేందుకు నిరుపయోగంగా ఉంచారు. వీటిని రైతులకు పంపించొచ్చు కదా అదేవిధంగా పైపులు, పత్తి గింజలు రైతులకు ఉపయోగపడేటివి ఉంటే వాటిని రైతులకు ఇస్తే బాగుంటుందని ఉన్నత అధికారులతో మాట్లాడి రైతులకు ఇచ్చే విధంగా చేద్దామని అక్కడ ఉన్న అధికారులకు తెలిపారు. రైతు సేవా కేంద్రాలకు ఇచ్చిన బాగుంటుంది కదా. ఇవేమి కేసులు ఉన్నాయా? రైతుల మీద ఉన్నాయా? హెచ్డి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇవేం పైపులు మన యుఎస్ కార్డు రైతులు తీయవచ్చు కదా. రైతులు అనగా రామొచ్చు కదా మీరు కాదు ఎక్కడ పెట్టి ఏం దొరుకుతుంది రైతులు ఉపయోగపడితే ఇవ్వచ్చు కదా. పైకి పోవడము ఎండలకు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అవేమి బస్తాలు అన్ని కార్డు ఈ పైపులు రైతులకు నిల్వలు కట్టి ఇవ్వచ్చు కదా. కార్డు ఎట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధమా డిసిఎంఎస్ వాళ్ళు ఎందుకు పెట్టారు కదా. మామూలుగా అంటే కలెక్టర్ కేసు కదా ఇది. వేలం వేయచ్చు కదా. కొద్ది పీరియడ్ పోయినా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కొంత ఫోటోలు తీసుకొని వాళ్ళే క్లెయిమ్ చేయలే. వాళ్ళు లెటర్ పెట్టి డిస్పోజల్ రాసేయండి. ఫొటోస్ ఫోటోగ్రాఫ్ ఒక శాంపిల్ ఎత్తి పెట్టి రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టు ఇవన్నీ ఏం చూడదు. డిస్పోజ్ చేసి లేదంటే బర్న్ చేసి పడేయడమే. డిస్పోజ్ చేయాలా. మీకు డిసిఎంఎస్ లో ఏమేమి వస్తాయి ఇక్కడ? అది కూడా ఇది మీరు మనకు ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ఇది మళ్ళీ అన్ని సివిల్ సప్లై
ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా వందలాది సేవలను వాట్సాప్ ద్వారానే పొందే అవకాశం కల్పించింది. ఇదే బాటలో ఆర్టీసీ ప్రయాణిస్తుంది. ప్రయాణికులు వాట్సాప్ ద్వారా బస్సు టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆర్టీసీ డిఎం గంగాధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులు 9552300009 నంబర్కు హాయ్ అని సందేశం పంపాలి. తర్వాత ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చరవాణి తెరపై కనిపిస్తాయి. వాటిలో ఆర్టీసీ టికెట్ బుకింగ్ లేదా రద్దు అనే ఐచ్ఛికాలు ఉంటాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి. ఏవే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకొని ఆన్లైన్ డిజిటల్ చెల్లింపులు చేయాలి. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నెంబర్కు టికెట్ వస్తుంది. రిజర్వేషన్ చేసుకున్న వారి వివరాలు నమోదవుతాయి. వాట్సాప్ సేవలపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావు తెలిపారు. వాట్సాప్ లో ఫీడ్ చేసుకున్నట్లయితే దానిలో హాయ్ అని టైప్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవడానికి తగిన సూచనలన్నీ కూడా మీకు వాట్సాప్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. మీరు గనక ఇక్కడ నుండి నంద్యాల నుండి విజయవాడకి వెళ్ళదలుచుకున్నట్లయితే ముందు విజయవాడ అని టైప్ ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. అప్పుడు విజయవాడ అని టైప్ చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే నంద్యాల నుండి విజయవాడ అని టైప్ చేసినట్లయితే మీకు తర్వాత ఏ టైప్ ఆఫ్ సర్వీసు అని అడగడం జరుగుతుంది. దాంట్లో మీరు సూపర్ లగ్జరీ కానీ లేదా అవైలబుల్ సర్వీసెస్ ని బట్టి అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు సీట్ నెంబర్ అడుగుతుంది. ఏ సీట్ నెంబర్ కావాలి, అవైలబుల్ సీట్ నెంబర్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. దాంట్లో మీరు సీట్ నెంబరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రయాణ ఛార్జీ ఎంత అనేది మీ స్క్రీన్ పైన కనపడుతుంది. తర్వాత పేమెంట్ మోడ్ ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఈ సౌలభ్యం వలన బస్ స్టాండ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ సెంటర్ కానీ లేదా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ దగ్గర కానీ వెళ్ళనవసరం లేకుండా ఎక్కడ నుంచి ఉన్నా కూడా మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా లేదా మీరు వేరే షాప్ లో ఉన్నా కూడా మీ టికెట్ ని ఏ టైంలో అయినా సరే మీరు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ నెంబర్ని తప్పకుండా తమ సెల్ ఫోన్ లో నిక్షిప్తం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి నెంబర్ 9523000009. ఈ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నెంబరు కేటాయించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ని ఫీడ్ చేసుకుని మీ యొక్క దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ముందస్తుగా రిజర్వేషన్ అనేది మీరు ఈ నెంబర్లో చేసుకోగలుగుతారు. కనుక ప్రజలందరూ కూడా ఈ అత్యద్భుతమైనటువంటి సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు మన ఏపీఎస్ఆర్టీసీలో బస్ స్టేషన్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంట్లో తాగునీరు ఉందా? బనగానపల్లి పట్టణంలో పట్టపగలు కొండపేటలోనే కోకాని కుమారి ఇంటిలో దొంగతనం కేసులు దొంగలించబడిన 3 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి పట్టీలు మొత్తం విలువ సుమారు 1,70,000 రూపాయల గల వాటిని బనగానపల్లి పోలీస్ స్టేషన్ సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి మరియు క్రైమ్ టీం కలిసి చాకచక్యంగా వ్యవహరించి నేడు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇల్లూరు కొత్తపేట గ్రామానికి చెందిన బొడత మనోహర్, వయసు 32 సంవత్సరాలు, తండ్రి మద్దలేటి పట్టుకొని ఇతని వద్ద నుండి తెలిసిన బంగారం మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని, ముద్దాయి పైన బనగానపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇటీవలే కేసులు ఉన్నాయని, బనగానపల్లి పోలీస్ స్టేషన్ నందు సస్పెక్ట్ షీట్ ఉందని తెలిపారు. అలాగే బనగానపల్లి పట్టణంలోని ప్రజలు దయచేసి ఇంటి నుండి వేరే గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇంటిలో బంగారం, వెండి ఆభరణాలు మరియు డబ్బులు ఉండకుండా వాటిని లాకర్లో, బ్యాంకుల్లో పెట్టుకోవాలని, రాత్రి వేళ వేడిగా ఉందని కింద ఇంటికి తాళం వేసి ఇంటిపైకి వెళ్లి నిద్రించేటప్పుడు ఇంట్లోని బంగారం, డబ్బులు దొంగలించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. బంగారము 15 తులాల వెండి దొంగిలించారని చెప్పి కంప్లైంట్ వచ్చిన దాని మీద మేము కేసు నమోదు చేశాము. ఆ కేసు నమోదు చేసిన తర్వాత మా క్రైమ్ టీము మరియు మా ఎస్ఐ దుగ్గిరెడ్డి గారు చాలా రకాల ఎఫర్ట్స్ చేసి చాలామంది అనుమానితులను విచారించి
నంద్యాల, కర్నూలు మరియు బనగానపల్లి టౌను, వేరే వేరే టౌన్లో చాలా చోట్ల వెతికి చివరికి ముద్దాయినటువంటి మనోహర్ అనే అతను ఉన్నాడు. ఇల్లూరు కొత్తపేట గ్రామం సంబంధించిన అతను. ఇతను ఆల్రెడీ ఇదివరకే 2 కేసుల్లో కూడా బైక్ దొంగతనం కేసు, ఇంకొక దొంగతనం చీటింగ్ చిన్న పిక్ పాకెటింగ్ కేసులో కూడా ఉన్నాడు. ఈ 2 దొంగతనం చేసి మళ్ళీ ఈ దొంగతనం కూడా చేశాడని చెప్పి అనుమానం మీద తీసుకొచ్చి విచారిస్తే, అవును సార్ ఈ దొంగతనం నేనే చేశాను, దానికి సంబంధించినటువంటి వెండి మరియు బంగారం వస్తువులు పలానా చోట దాచిపెట్టాను అంటే మా ఎస్ఐ గారు మరియు క్రైమ్ టీం వెళ్ళేసి వాటిని రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే దొంగతనం చేసి అతను తప్పించుకొని తిరిగినాడో అతను చాకచక్యంగా పట్టుకున్నటువంటి మా ఎస్ఐ గారికి, అదేవిధంగా మా క్రైమ్ టీంకి, మా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా, మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా అభినందన తెలిపారు, వాళ్ళకి ప్రశంసలు అందించారు. వారికి ఈ రికవరీ చేసినందుకు రివార్డు కూడా ఇస్తానని చెప్పినారు. దీంతో పాటు మన బనగానపల్లి జనం అందరికీ, ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోలీస్ శాఖ తరఫు నుంచి రాత్రి సమయాల్లో వేడి, ఇప్పుడు ఎండ కొద్దిగా పెరుగుతుందని చెప్పేసి, వేడి ఎక్కువ ఉంది అని చెప్పేసి పైన మిద్దెల మీద వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. మిద్దెల మీద వెళ్ళి నిద్రపోయేటప్పుడు వచ్చే సమస్య ఏంటంటే, పైనే పడుకున్నాం కదా అని చెప్పి బయట పక్క తాళం వేసేసి లోపల నిద్రిస్తారు. అలాంటి సమయాల్లో చాలా ఇళ్లలో దొంగతనం జరిగినటువంటి సందర్భాలు చాలా ఊర్లలో ఉన్నాయి. కాబట్టి దయచేసి రాత్రి పూట మిద్దెల మీద పడుకునేటప్పుడు ఇళ్లలో బంగారము, డబ్బులు అవి పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాము. దాంతోపాటు ఏదైనా వేరే గ్రామాలకు కావచ్చు, టౌన్లకు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు పగులు కానీ రాత్రిపూట కానీ తాళాలు వేసి వెళ్ళేటప్పుడు దయచేసి ఇంట్లో బంగారము, డబ్బులు పెట్టుకోకుండా, ఎందుకంటే బంగారం విలువ బాగా పెరిగింది కాబట్టి ఎక్కువ మంది దొంగతనాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు. వాళ్ళ విషయంలో మేము కూడా తీవ్రంగా స్పందిస్తున్నాము, చర్యలు కూడా బాగా చేపడుతున్నాము, బీటీ సిస్టమ్ కూడా బాగా తీసుకున్నాము, అదేవిధంగా క్రైమ్ టీం కూడా బాగా తిప్పుతా ఉన్నాము. మా ఎస్ఐ గారు నైట్ టైం బాగా తిరుగుతూ ఉన్నారు. కానీ పొరపాటుగా ఏదన్నా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇళ్లల్లో బంగారము, డబ్బులు కాకుండా మన బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటే, బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటే జాగ్రత్తగా ఉంటారు, బాగుంటుంది అని చెప్పి మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఏదైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా పెట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని టెక్కీ మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది అర్జీదారులతో ర్యాలీగా వచ్చి డిప్యూటీ తహసీల్దార్ రామ సంజీవకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంఖయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.
మరి అదేవిధంగా నాయకాచి బాబాబోసి గారు మహిళా సంఘం నాయకులు నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. ఈ నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 13,000కు పైగా పట్టాలు ఇస్తామని చెప్పి వాలంటీర్స్ ద్వారా చేశారు. కానీ చాలా మంది పేద ప్రజలకు ఇవ్వలేదు. నంద్యాల పట్టణంలో ప్రభుత్వం చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్క ఇంట్లో గృహ నిర్మాణంలో 2-3 సంసారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని స్థలం లేనటువంటి పేద ప్రజలకి స్థలం కావాలని వాళ్ళ వ్యక్తిగత అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది. నంద్యాల టౌన్ లో కూడా 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా 4 కేంద్రాలు పెట్టి ప్రతి కాలనీలో ఈరోజు అర్జీలు స్వీకరించడం జరిగింది. వాళ్ళతోనే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పట్టాలు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన జీవో కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో నుంచే ఆయన రాజకీయంగా కూడా ఒక మంచి వేదిక అయింది కాబట్టి ఫస్ట్ నంద్యాల పట్టణం నుంచే ఇక్కడ పేద ప్రజానికానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం అర్జీలు ఇవ్వడానికి వచ్చాం. అర్జీలు తయారు చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ రోజు మేమంతా నంద్యాల తహసీల్దార్ గారి దగ్గర ఉన్నాం. ఈ నంద్యాల ధనవంతులకి కేంద్రం, రాజకీయ నాయకులు, అధికార పార్టీల వాళ్ళందరూ ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర బుధవారం చోరీ కలకలం రేపింది. ఓ రైతు డబ్బు డ్రా చేసుకునేందుకు రాగా ఓ అగంతకుడు రైతును మాటలో పెట్టి ఏటీఎం కార్డు తస్కరించి మరో బ్యాంకులో 40,000 రూపాయలు డ్రా చేసుకున్నాడు. అదే బ్యాంకు వెనుక వైపు ఉన్న ఎస్బీఐ ఏడీబీ శాఖలో వృద్ధురాలు డబ్బు డ్రా చేసుకుని బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చాకచక్యంగా నగదు ఉంచుకున్న కవర్ను కత్తిరించి 50,000 కొట్టేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం సెంటర్ లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సత్యన్న ఏటీఎం లో డబ్బును డ్రా చేసుకునేందుకు వచ్చాడు. అప్పటికే ఏటీఎం సెంటర్ లో ఉన్న ఓ అగంతకుడు రైతు సత్యన్న ఏటీఎం కార్డు తీసుకుని డబ్బు డ్రా చేసి ఇస్తున్నట్లు నటించాడు. డబ్బు రావడం లేదని రైతును ఏమార్చి కార్డును మార్చేశాడు. అనంతరం రైతు కార్డుతో ఉడాయించాడు. అగంతకుడు ఇచ్చిన కార్డును మరోసారి డబ్బును డ్రా చేసేందుకు ప్రయత్నించి డబ్బు రాకపోవడంతో బయటకు వచ్చాడు. వెంటనే సత్యన్న సెల్ కు 40,000 డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయానని గుర్తించి లబోదిబోమన్నాడు. పోలీసులకు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పెద్ద కడుబూరు మండలం హెచ్ఎం మొరవణి గ్రామానికి చెందిన వృద్ధురాలు బెనకమ్మ ఎస్బీఐ ఏడీబీఐ బ్యాంకులో 50,000 డ్రా చేసి సంచిలో డబ్బును ఉంచుకుని వస్తుండగా సంచి బరువు తగ్గినట్లు అనిపించింది. సంచిని తెరిచి చూడగా డబ్బు కనిపించలేదు. సంచి ఓ పక్క చెరిగి ఉండటంతో డబ్బు ఎక్కడైనా పడిపోయిందేమోనని బ్యాంకులో వెతికింది. ఎక్కడ కనిపించకపోవడంతో బోరు మంది తనకు న్యాయం చేయాలని కోరుతుంది. కమలాసన్ మించిపోయిన వీళ్ళంతా కార్డు పెట్టుకొని తీస్తున్నాడు. ఒకేట కార్డు తీసావా అప్పక కార్డు వేరే తీసిన ఇద్దరు కార్డు మార్చేసినాడు. అదే చేతిలో పెట్టుకున్నాడు ఇంకో కార్డు. ఈయన నెంబర్ కొట్టిస్తున్నాడు సార్. వన్ కార్డు ఇంతమంది మార్చేసినాడు సార్. అయిపోయింది. ఈయన మామూలు కార్డు ఇచ్చినా దాన్ని పెడుతున్నాడు లోపల. అది బాబు రావడం లేదు. మేనేజ్ చూసినావా?
పేపర్ ఏం బ్యాలెన్స్ అది పేపర్ అది అది పని చేయడం లేదని వాడు పోయింది. కార్డు మార్చేసినట్టు పోయినాడు. అదే మళ్ళీ వస్తాడు సార్, వీళ్ళు పోయినాక రాడు కదా డబ్బులు తీసుకుని. ఆడ తీసుకున్నాడు ఆడ తీసుకున్నాడు 2 నిమిషాలు ఉండలే వాళ్ళు మీరా తీసుకున్నాడు అప్పుడప్పుడే మేము పోయినాం అక్కడికి. ఇంకా హెచ్డిఎస్లో తీసుకుంటాడు మేబీ 05 మనం ఎక్కడ రిజల్ట్ వస్తుంది సార్ అది? అది కార్డు మెసేజ్ లో 05 ఉంది. అది తీసుకున్నారు సార్ వీడియో అతను ఉన్న నంద్యాల జిల్లా బనగానేపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బనగానేపల్లి పట్టణం పొదుపు భవనంలో అధికారులతో ఆలయ ఈవో చంద్రుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ రమణ అధ్యక్షతన వహించగా గ్రామీణ నీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఆర్టీసీ డిపో మేనేజర్, పైప్ శాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రుడు మాట్లాడుతూ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, ఆగంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయం సిబ్బంది సహాయ సహకారాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రివర్యుల గారు చాలా పవిత్రంగా ఏర్పాటు చేయడం ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారము అన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను, విద్యుత్ డెకరేషను, లైటింగ్, పెండల్స్, క్యూ లైన్లు అన్ని సదుపాయాలు, భక్తులకు ఎలాంటి అవసరం కూడా అన్ని దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఉమామేశ్వరాయ నమః. స్వస్తి కోదినామ సంవత్సరం. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమును. ఉదయం 8 గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి. ఆ రోజు 25వ తారీఖు ధ్వజారోహణము, తర్వాత 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినము, తర్వాత 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం ఉండును. 28వ తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం. సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును. అలాగే 1వ తారీఖు వసంతోత్సవము, తెప్పోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అందరూ ఈ యొక్క ఉత్సవాలను చాలా సమర్థవంతంగా నిర్వహించి సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 11వ తేదీ భారీ జాబ్ మేళా.
మహానంది ఆలయ క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న దాదాపు 8 ఎకరాల భూమిని కొత్త డబ్బులను ఏళ్ల తరబడి కట్టకుండా ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. నంద్యాల మార్కెట్ యార్డ్ లో ఉన్న నంద్యాల జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక పరిశీలించిన తాతిరెడ్డి తులసిరెడ్డి. ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. బనగనపల్లి పట్టణంలో పట్టపగలో కొండపేటలోని కోగాని కుమారి ఇంటిలో దొంగతనం. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది ఆర్జీలతో ర్యాలీగా వచ్చి వినతి పత్రం. ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర బుధవారం చోరీలు కలకలం. నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.